నమస్తే V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ శైలజ ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు ఎవరికి ఏం కావాలో తెలిసిన ఏకైక నాయకుడు కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి వెల్లడి ఊరుకొండలో ప్రభుత్వ భూమి ఎలాంటి కబ్జాకు గురి కాలేదు స్పష్టం చేసిన ఎంఆర్ఓ జాకీర్ అలీ 75 ఏళ్లైన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఎంబీసీలకు అన్యాయమే తెలంగాణ నేతకాని మహాహక్కుల పరిరక్షణ సంఘం మహాగర్జనలో వక్తల ఆగ్రహం ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తండాలు గ్రామాల్లో నివసించే ప్రజలకు ఎవరికి ఏమి కావాలో తెలిసిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 61 మంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు 1,116 చొప్పున 61 లక్షల రూపాయల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 పంటలు వేస్తే అద్భుతమైన చెలక భూములను వరి పంట వేసి నాశనం చేసుకోవద్దని రైతులను కోరారు. వరి సాగు కంటే మెట్ట పంటల సాగుతోనే అధిక లాభాలు ఆర్జించవచ్చని అన్నారు. దేశంలో ఉండేది 6 నెలలు కన్నాలు ఇల్లు కట్టుకుంటున్నారు. ఇప్పుడు ఒడ్డు కోసం సో పిండి ఒడ్ల కొరకు బయట పోదు, కాలం కింద పోదు. ఇప్పుడు కాలం కింద వాళ్ళే మన కాడికి వస్తారు. 10 ఏళ్ళు వరుస కరువు వచ్చినా మనకు మాత్రం డోకా ఉండదు. ఎందుకంటే మనకు కట్టే కాళేశ్వరం ప్రాజెక్టు అటువంటి కాడ కట్టిండు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. 10 ఏళ్ళు కరువు వచ్చినా ఆ నది మాత్రం వస్తూనే ఉంటుంది, ఆ నది నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు వానలు మొదలే కాలేదు, ఇంకా ఇప్పుడు ఆడ వరద వస్తూనే ఉంది. ఇప్పుడు మనకు నీళ్ళు మొదలైతేనే ఉన్నాయి. మనకు టైంకు నీళ్ళు సంవత్సరానికి 10 నెలలు నీళ్ళు ఇస్తూనే ఉంటారు. కాకపోతే ఇంట్లో ఒకటే, చాలా మంది సోమరిపోతు అవుతున్నారు. ఇక పెట్టుటోడు దొరికితే పనే చేయకుండా వండే పరిస్థితి వస్తా. వ్యవసాయం చేస్తే నీళ్ళు చుక్క నీళ్ళ కొరకు అప్పుడు ఏడ్చినాం, నీళ్ళు ఇస్తూ ఉన్నాం. వస్తుంటే చూసి నీళ్ళని చూస్తే సంతోషం అవుతుంది, మీరు దున్నిన పొలాలు చూస్తే బాధ అవుతుంది. బ్రహ్మాండమైన భూములు, బంగారం పండే భూముల్ని దిగదోలి వరేసి నాశనం చేస్తారు. ఏం చేస్తారు? వరేస్తే ఏమొస్తుంది? ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వరంగల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. మన బస్తీ మనబడి కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్ పైడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో 33 లక్షలతో నిర్మించనున్న అదనపు తరగతుల గదుల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో డిఈఓ వాసంతి, ఎంఈఓ విజయ్ కుమార్, కార్పొరేటర్ జన్ను, శిబారాణి తదితరులు పాల్గొన్నారు. ప్రారంభమైనందుకు మేమందరం ఎంతో సంతోషిస్తున్నాం. వరంగల్ జిల్లా విద్యాశాఖాధికారి తదనంతరం జ్యోతి ప్రజ్వలన మన బస్తీ మనబడి మన ఊరు కార్యక్రమంలో భాగంగా పైడిపల్లి గ్రామంలో 33 లక్షలతో అదనపు తరగతి గదులకు భూమి పూజ చేసుకోవడం జరిగింది. హై స్కూల్, ప్రైమరీ స్కూల్ కలిపి మరి 1,50,00,000 వెచ్చించే పనులకు ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయాలి, ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం నాణ్యమైన విద్యను అందించాలి,
పేద బడుగు బలహీన వర్గాల బిడ్డలు ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళి ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు అని మరి ఈరోజు ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేసే కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి మనందరికీ తెలుసు. మరి గత పాలనలో గత ప్రభుత్వంలో మరి ప్రభుత్వ పాఠశాలని పట్టించుకోకపోగా మరి గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందించలేని పరిస్థితి మనందరికీ తెలుసు. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండల స్టేజీ దగ్గర సర్వే నెంబర్ 400లో 4 ఎకరాల 3 గుంటల ప్రభుత్వ భూమి ఎలాంటి ఆక్రమణకు గురి కాలేదని ఎంఆర్ఓ జాకీర్ అలీ స్పష్టం చేశారు. ఈ భూమి కబ్జాకు గురైందని కొంతమంది నాయకులు ఫిర్యాదు చేయడంతో సర్వే చేసి హద్దురాళ్లు పెట్టామని ఆయన తెలిపారు. ముస్లిం శ్మశాన వాటిక కూడా ఎలాంటి ఆక్రమణకు గురి కాలేదని ఆయన అన్నారు. ప్రభుత్వ భూములను ఎవరైనా కబ్జా చేస్తే చట్టపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు కూడా బుక్ చేస్తామని ఆయన హెచ్చరించారు. గవర్నమెంట్ ల్యాండ్ కాపాడే బాధ్యత మాది. మేము కంపల్సరీ కాపాడుతున్నాం. ఎవరికి కూడా వెంచర్ కానీ అవి కానీ మన ఆక్రమణ గురి కానీ అవి ఆల్రెడీ మేము ఫెన్సింగ్ కూడా చేసుకోనికి మనం ప్రపోజల్ పంపిస్తున్నాము. కలెక్టరేట్కు ప్రపోజల్ పంపిస్తాం. ఫెన్సింగ్ కూడా చేసుకుంటాం మొత్తం బౌండరీ మొత్తం. రోడ్డు పక్కన షాప్స్ ఉంటాయి కదా సార్, షాప్స్ రిసీప్ట్ కూర్పేసిన గవర్నమెంట్ అది మీకు ఇలాంటి సంబంధం ఉందా సార్? మాకు సంబంధం లేదు కదా, అది ప్రైవేట్ ల్యాండ్లో ఉంది. వాళ్ళ సొంత పట్టా కాబట్టి వాళ్ళు కూల్పేసుకున్నారు. మీ మన గవర్నమెంట్ బ్యాక్ సైడ్ ఉందా, దానికి ఎలాంటి ఏం కాలేదు అంతే కదా. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిన సమాజంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఎంబీసీలకు ఎంతో అన్యాయం జరుగుతుందని తెలంగాణ నేతకాని మహారక్కుల పరిరక్షణ సంఘం మహాగర్జనలో వక్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం బిఎల్ఎం గార్డెన్లో సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గోమాసే అధ్యక్షతన మహాగర్జన నిర్వహించారు. ముందుగా ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం నేతకాని మహారక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గోమాసేను జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పీపుల్స్ రిపబ్లికన్ పార్టీ జాతీయ అధ్యక్షుడు జోగ్వేద కవాడే, ఆల్ ఇండియా ఓబీసీ సంఘాల జాతీయ కన్వీనర్ నందకుమార్ బఘేల్, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్, ఎల్ఎస్పీఎల్ అధ్యక్షుడు బెల్లయ్య నాయకు తదితరులు పాల్గొన్నారు. మీరు మా దళితులు ఎవరు సార్ ఏమన్నా ధర్నా చేస్తాను మరి ఆందోళన చేస్తాను ఇక్కడ ఒక 5 నిమిషాలు ఆగలేదు. దయచేసి మనం ముఖ్య అతిథులు ఇప్పుడు బౌద్ధ పంపాలి అక్కడికి ఒకటి దయచేసి అక్కడ మహానాయకుడు గోమాస శ్రీనివాస్ గారు ఇవాళ రామగుండంలో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో నేతగాని మహాసమాజానికే కాదు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీల పదాన్ని సాగే ప్రయత్నం చేశాము, సంతోషించాము. అదే సమయంలో ఇంతవరకు తెలంగాణ రాష్ట్రానికి సంఘానికి అధ్యక్షులు పడే సోదరులు గోమాతి శ్రీనివాసన్ గారిని ఆయన జాతీయ అధ్యక్షులుగా ఎన్నుకోవడం అనేది అందరూ గర్వపడాల్సిన విషయం. ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలుస్తుంది. మనకు కళ్ళను కనిపించడానికి కనిపించదు, నేతకారుల సంఘం కనిపించడానికి అక్కడ కనిపించదు. మాదిగల భవన్లు కనిపిస్తే బ్రాహ్మణ భవన్లు ఉంటాయి, వైశ్య భవన్లు ఉంటాయి, వెలము భవన్లు ఉంటాయి, వీళ్ళ సంఘాల పేరుకో పెద్ద కార్యాలయాలు ఉంటాయి. అక్కడ మనకు ఎందుకు లేవు, వాళ్ళకి ఎందుకు ఉన్నాయంటే మనకంటే వాళ్ళు ముందు మేలుకున్నారు, దోసుకున్నారు, కట్టుకున్నారు, వాళ్ళ మధ్య చెడైతున్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం మేలుకుంటున్నాం. మన మేలుకొరకు దేనికి సూచనగా ఉండాలి. మన సంఘాలు ఇప్పుడిప్పుడు మేలుకుంటున్నాయి. మన సంఘాల మేలుకొరకు ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి.
ఇంటర్ ఫలితాల్లో భీమారం ఎర్రగట్టుగుట్ట ఎన్ఆర్ఐ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని ప్రిన్సిపల్ జక్కుల రాజు యాదవ్ మీడియాకు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో తమ విద్యార్థులు ద్వితీయ, తృతీయ స్థాయి ర్యాంకులు సాధించినట్లు ఆయన తెలిపారు. కళాశాల చైర్మన్ మందల శోభారెడ్డి, డైరెక్టర్లు బక్కతట్ల గట్టయ్య, వట్టిచెర్ల రవీందర్ రెడ్డి, నునావత్ శ్రీనివాస్ నాయకు ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించారు. ఇప్పుడు అందరు రమ్మని మీరు కొంచెం ఎరగలేదు, వీళ్ళు ఎరగలుగుతారు. కొంచెం వీళ్ళు జరిగితే మేము తింటే వీళ్ళు అందరూ పంపిస్తాం. మీరు పక్క జరిగితే మేము తీసుకుంటాం. From NRA Junior College, Eragattugutta. I have been studying very nicely and I got 466 out of 470 marks. I am very happy and proud to study in this college. Thankful to our lecturers who were supported in studying and motivating. I got national level IIT ranks. ఈరోజు ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరం ఫలితాలలో ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలోని ప్రథమ ద్వితీయ స్థాయి ర్యాంకులు సాధించిన మా కళాశాల ఆణిముత్యాలను ఈ సందర్భంగా వారికి బొకేలు ఇచ్చి సన్మానించడం జరిగింది. మరియు చాలా మధ్యతరగతి, చాలా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలకి తక్కువ ఫీజులతో బోధన చేస్తూ గత 10 సంవత్సరాలుగా ఎన్ఆర్ఐ కళాశాల హన్మకొండ నగరంలో విశిష్టమైనటువంటి విజయాలను అందుకుంటూ మరియు అదేవిధంగా కొత్త పందాకు ఐఐటి, నీటు, జేఈ మెయిన్స్ విభాగంలో కూడా ఎంబీబీఎస్ సీట్లలో కూడా విజయాలను సాధిస్తూ మరియు ఫస్ట్ ఇయర్ ఎంపీసీ విభాగంలో 470 గాను 466 మార్కులు వేముల మమత, అదేవిధంగా 470 గాను 466 తూర్పాటి నవ్య, 470 గాను 465 మరి గుగులోత్ మానస, 470కి 465 మార్కులకు గాను మన సట్ల ప్రసన్న, అదేవిధంగా బైపీసీ విభాగంలో 440 మార్కులకు గాను 434 తాలిశెట్టి సోనియా, 440 మార్కులకు గాను 433 అపర్ణ శ్రీజిత్, 440కి గాను 433 మార్కులకు మరియు ఎర్ర శ్రీజ విద్యార్థులతో పాటు సెకండ్ ఇయర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 983 మార్కులు సాధించి మా కళాశాల పేరును నలుదిశలా వ్యాపింపజేస్తున్నటువంటి మా విద్యార్థులందరికీ మొదటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా తరపున, మా యాజమాన్యం తరపున ఇలాంటి విజయాలను పరంపరను గత 10 సంవత్సరాల కొనసాగిస్తూ ఈ సంవత్సరం అంతకంటే రెట్టింపైన విజయాలను సాధించి మా కళాశాల పేరును, వాళ్ళ తల్లిదండ్రుల ఆశయాలను మరియు సాధించి అదేవిధంగా జేఈ మెయిన్స్లోను మరి విధంగా అఖిల భారత నిర్వహించే నీటి విభాగంలోనూ అత్యధిక మార్కులు సాధించి మంచి మార్కులు సాధిస్తారని ఆశిస్తూ వారికి ఈ విధంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంటర్ ఫలితాల్లో వరంగల్ కాలేజీ కళాశాల విద్యార్థులు తిరుగులేని చరిత్ర సృష్టించారని చైర్మన్ శ్యామ్ సుందర్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఫలితాల్లో తమ విద్యార్థులు 98% ఉత్తీర్ణత సాధించారని ఆయన అన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, అధ్యాపకులను చైర్మన్తో పాటు కళాశాల ప్రిన్సిపల్, వైకేఎస్ డైరెక్టర్లు తిరుపతి రెడ్డి, అనిల్ రెడ్డి, మధుకర్ రెడ్డి, సతీష్ కుమార్ అభినందించారు. ఈరోజు మన తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్ వారు ప్రకటించినటువంటి ప్రథమ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మా కాలేజ్ జూనియర్ కాలేజ్ చింతగట్ట హన్మకొండలోని విద్యార్థులు అందరూ కూడా ఈ కరోనా టైంలో చాలామంది కొంచెం పిల్లలందరూ కూడా అటు ఇటు అయినా కూడా మనకు కొంచెం
లేటుగా సిలబస్ స్టార్ట్ చేసినా కూడా పిల్లల్ని మంచిగా ఒక క్రమమైన పద్ధతిలో వాళ్ళకి బోధన చేసి మరియు నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ పెట్టి ఆ 70% సిలబస్ని తొందరలో కంప్లీట్ చేసి మరియు వాటితోటి ప్రాక్టీస్ చేసి వారిని మంచిగా చదివించి ఈరోజు విద్యార్థులు మొత్తం కూడా మా కాలేజీలో 98% ఉత్తీర్ణతతో ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం విద్యార్థులను పాస్ చేయడం జరిగింది. అలాగే మా కాలేజీలో ఎంపీసీ విభాగంలో కే లిఖిత 464 మార్క్స్ అవుట్ ఆఫ్ 470కి, అలాగే జె శ్రవణ్ కుమార్ 462 అవుట్ ఆఫ్ 470 మరియు అలాగే ఎన్ యుగేందర్ 461 అవుట్ ఆఫ్ 470. బైపీసీ విభాగంలో ఆర్ బాన్ ప్రసాద్ 435 మార్క్స్ అవుట్ ఆఫ్ 440, అలాగే జి అశ్విత 431 అవుట్ ఆఫ్ 440, అలాగే బి రమేష్ 429 అవుట్ ఆఫ్ 440. అలాగే ద్వితీయ సంవత్సరం విభాగంలో ఎంపీసీలో ఎం రోషిని 971 అవుట్ ఆఫ్ 1000, అలాగే ఎం అంకిత 970 అవుట్ ఆఫ్ 1000, అలాగే ఎస్ వెంకటేష్ బైపీసీలో 982. ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో వరంగల్ శివాని కళాశాలల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని కళాశాల గ్రూప్ సెక్రటరీ తాళ్లపల్లి స్వామి తెలిపారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. వారి తల్లిదండ్రులకు, అధ్యాపకులకు కళాశాల సెక్రటరీతో పాటు డైరెక్టర్లు సురేందర్ రెడ్డి, చంద్రమోహన్, రమేష్, రాజ్ కుమార్, మురళీధర్, సంతోష్ రెడ్డి, సురేష్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నేడు ప్రకటించిన ఐపీఈ మే 2022 ఫలితాలలో హనుమకొండ వరంగల్ డిస్టిక్ సంబంధించిన శివాని జూనియర్ కళాశాలలో ఈ అకాడమిక్ ఇయర్ చదివినటువంటి విద్యార్థులు మొదటి సంవత్సరంలో 6 విద్యార్థులు 470కి 467 మార్కులు సాధించారు. అదేవిధంగా ఎంపీసీ జూనియర్ విభాగంలో 470కి 466 మార్కులు 6 విద్యార్థులు సంపాదించారు. అదేవిధంగా జూనియర్ బైపీసీ విభాగంలో స్టేట్ సెకండ్ ర్యాంక్ 440కి 436 3 విద్యార్థులు, 435 5 విద్యార్థులు, అదేవిధంగా సిఈసి విభాగంలో 489 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మొదటి 2వ స్థానంలో రాష్ట్రంలో మా విద్యార్థులు. ఇంటర్ ఫలితాలలో నిజామాబాద్ కాకతీయ విద్యాసంస్థల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారు. కాకతీయ గోదావరి క్యాంపస్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయా విద్యార్థులను యాజమాన్యం ఘనంగా సత్కరించింది. విద్యాసంస్థల డైరెక్టర్ రామోజీరావు మాట్లాడుతూ నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తూ ఉత్తమ ఫలితాలు వచ్చేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామన్నారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం ప్రతినిధులు రజనీకాంత్, రాజుబాబు, విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. చూడండి భయ్యా దగ్గర చూడండి. చూడండి పెట్టినట్టు పెట్టి చూడండి. So it's very happy for us and we are very proud of these achievements, and we really are very proud of our students who made our Kakatiya and Nizamabad stand as the best places for education in the Telangana city. Today, as per intermediate results, we as Kakatiya institutions, and we are very proud of our students who scored. In the first year itself, we have scored more than 60 state ranks with in MPC and BIPC categories with more than 98% of marks. So Sravanti, Satvik and Vaishnavi, 3 students of our first year scored state first rank with more than 467 with 467 marks out of 470, and in second year it's Sai Kirtan who scored state first rank with 994 out of 1000. We are very happy about these results and we are very confident that we would repeat these results again and intermediate 994 రావడం, అలాగే స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ రావడం, ఎంపీకి స్టేట్ రావడం చాలా సంతోషంగా మార్క్స్ రావడానికి
దేశపడ్డ మా సెక్రటరీస్ అలాగే మా డైరెక్టర్ రామోత్సవ ప్రణాళిక సూచనలు బాగా తోడ్పడ్డాయి. అలాగే దీనికి నాకు చాలా సపోర్ట్ చేసిన మా తల్లిదండ్రులకు నేను కృతజ్ఞతలు I studied at Kakatiya IIT NEET Academy. My score is unbelievable. That is 467 out of 470. ఇసుక మాఫియాకు అండగా నిలుస్తున్న హుజూరాబాద్ ఆర్డీఓను వెంటనే సస్పెండ్ చేయాలని ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మురి డిమాండ్ చేశారు. హుజూరాబాద్ జమ్మికుంట రోడ్డులో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీలను ఎన్ఎస్యుఐ ప్రతినిధులు అడ్డుకున్నారు. ఆ వాహనాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనలు వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వాలు మన రాష్ట్ర ఖజానాన్ని ఇసుక నమ్ముకొని అడ్డగోలుగా అధికారులను అందరినీ కూడా పైసలతోటి మభ్యపెట్టి ఎవరు పట్టించుకోకుండా దీనిపైన ప్రశ్నించిన నాయకులను కానీ మీడియా ప్రతినిధులను కానీ అందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఇసుక రవాణాను అడ్డగోలుగా చేస్తుంటే ఈరోజు రోడ్డు పైన ఏవైతే పోతున్నాయి ఆర్టీఏ పరిధిలో పోలీస్ పరిధిలో రావాల్సిన ఏదైతే ఇన్స్పెక్ట్ చేయనో ప్రతి లారీని కూడా, ఎందుకంటే టీఎస్ఎండికి సంబంధించి 10 టైర్ లారీకి వచ్చేసి 19 టన్నులు, 12 టైర్కి 26 టన్నులు, 14 టైర్లకి 32 టన్నులు పాసింగ్ ఉండాలి. లారీ బరువుతో కలిపితే అదనపుగా ఇంకో 10 టన్నులు ఎక్స్ట్రా ఉంటుంది. కానీ దానికి మించి ప్రతి లారీ కూడా 8 నుంచి 10 టన్నులు అదనపుగా పోవుడే కాకుండా బ్రిడ్జ్ పైన ఇంత బరువైన బండ్లు పోతే నిబంధనలు ఉన్నా మాకేమైతుంది, ప్రజల సమస్యలు ఏ రకంగా పోయినా మాకు అవసరం లేదు, ఇసుక అమ్ముకొని పైసలు చేసుకున్నామా అని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు వీళ్ళు వెనుక ఉన్నారని ఒక ధైర్యంతో అడ్డగోలుగా ఈరోజు లారీ సంబంధించి ఇసుక రవాణా జరుగుతుంది. దీన్ని ఆపాలని చెప్పి సంబంధించిన ఆర్టీఐ గారికి కూడా నేను ఫోన్ చేసిన. ఒక సామాన్య పౌరుని లెక్క ఈరోజు కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లేకపోతే ఇతర పార్టీకి సంబంధించి కాదు, హుజూరాబాద్ నా కుటుంబ సభ్యులు అయితే ఆ బ్రిడ్జ్ కోసం అనేక మంది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆ బ్రిడ్జిని శాంక్షన్ చేయించినాము. ఈరోజు అడ్డగోలుగా లారీల బ్రిడ్జ్ పైన పోతే రేపు ఆ బ్రిడ్జ్ కూడా కూలిపోయే ఒక పరిస్థితి ఉంటుంది, ప్రజలు ఇబ్బంది పడతారు. తక్షణమే దీనిపైన స్పందించాలి, యాక్షన్ తీసుకోవాలి. ఆర్టీఐ గారికి ఫోన్ చేస్తే నేను డ్యూటీ దిగి వెళ్ళిపోయినా, నేను డ్యూటీ లేడని చెప్పి నిర్లక్ష్యంగా సమాధానం చెప్తుండు. నల్గొండ జిల్లా నకరేకల్లులో శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయని, పాఠ్య పుస్తకాలు అధిక రేట్లకు అమ్ముతున్నాయని ఎన్ఎస్యుఐ, ఏబీవీపీ, టీఎస్యు విద్యార్థి సంఘాల నేతలు ఆయా పాఠశాలల ముందు ధర్నా నిర్వహించారు. తల్లిదండ్రులపై భారం మోపుతున్న ఆయా విద్యా సంస్థల గుర్తింపును రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. స్కూల్ పర్మిషన్ వెంటనే రద్దు చేయాలి, రద్దు చేయాలి. శ్రీచైతన్య స్కూల్ పర్మిషన్ వెంటనే రద్దు చేయాలి, రద్దు చేయాలి. మూసేయాలి, మూసేయాలి. యూనిఫామ్ కూడా కొంచెం ఏడాదిలో కొనాలి, బయట కొనదు. రూమ్లో తీసుకోనా, ఆ రూమ్లో కూడా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శ్రీచైతన్య స్కూల్ని సందర్శించగా రెడ్ హ్యాండెడ్గా వీళ్ళు బుక్స్ ప్రింట్ చేసి వీళ్ళ లోగోతో బుక్స్ ప్రింట్ చేసి అమ్ముతూ మాకు దొరకడం జరిగింది. మేము వీళ్ళని పట్టుకోగా విద్యాశాఖ అధికారులకు స్పందించగా ఫోన్ చేయగా వాళ్ళు వచ్చి స్పందించి వెంటనే సీజ్ చేయడం జరిగింది. మరి విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా వీళ్ళు విద్యను వ్యాపారం చేస్తూ టై అని, బెల్ట్ అని, యూనిఫామ్ అని ప్రతి ఒక్కటి ఇందులోనే కొనాలి. మేము విద్యార్థి సంఘాలు అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దాదాపు ఒక 30-40 మంది స్టూడెంట్స్ రాగా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ మేము ఏం చూస్తా, మీ అంతు చూస్తా, మీరు ఏం చేయలేరు నన్ను అని మాట్లాడడం, వాళ్ళ స్టాఫ్తో మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది. కనీసం మీరు చూస్తే ఇక్కడ పక్కన ప్లే గ్రౌండ్ కూడా లేదు. ప్లే గ్రౌండ్ మన చెరువును తలపిస్తుంది, మన స్విమ్మింగ్ పూల్ లెక్క ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎవరికి ఏం కావాలో తెలిసిన ఏకైక నాయకుడు కేసీఆర్. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి.
ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి వెల్లడి. ఊరుకొండలో ప్రభుత్వ భూమి ఎలాంటి కబ్జాకు గురి కాలేదు, స్పష్టం చేసిన ఎంఆర్ఓ జాకీర్ అలీ. 75 ఏళ్లైనా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఎంబీసీలకు అన్యాయమే. తెలంగాణ నేత కాని మహర్ హక్కుల పరిరక్షణ సంఘం మహాగర్జనలో వక్తల ఆగ్రహం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.